ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు తొలి ఏకాదశితోనే మనకు అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి స్వామి పండగ కానీ, దసరా పండగ, దీపావళి, సంక్రాంతి అన్ని పండగలు ఇలా ప్రారంభమవుతాయి వరుసగా. ఈ వీడియోలో నేను తొలి ఏకాదశి పూజ కోసం ఇలా పూజా సామాగ్రిని, దేవుడి మందిరాన్ని ఎలా క్లీన్ చేసుకున్నానో అన్నీ ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. ముందుగా దేవుడి మందిరాన్ని ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తాను. ముందుగా విగ్రహాలన్నిటినీ ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుంటున్నాను. శుభ్రం చేసుకోవడానికి అన్నీ ఇలా తీసి ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నాను. మనకు ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం పిలుస్తాము. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగర శేషతల్పంపై 4 నెలల పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు మేల్కొని ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి. స్వామి శయనించిన రోజు కాబట్టి ఇది శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను మహర్షులు, ఋషులు ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అన్నీ తీసి ఇలా పెట్టుకున్న తర్వాత పూజ గదిని ఇలా ఒక చాట ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ది చిన్నది పెట్టుకున్నాను శుభ్రం చేయడానికి. ఇది సపరేట్గా పూజ గదిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాను. మనం పూజ గదిని పూజ కోసము మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా క్లీన్ చేసుకోకుండా మిగతా రోజులలో మనం క్లీన్ చేసుకోవాలి. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళలో పసుపు, ఉప్పు వేసుకొని ఇలా మొత్తము దేవుడి మందిరాన్నంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను. మనం పండగ రోజు కంటే ముందుగానే ఇవన్నీ శుభ్రం చేసుకొని పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి సిద్ధంగా పెట్టుకుంటే మనం పూజ ప్రశాంతంగా హడావిడి లేకుండా చేసుకోవచ్చు. తర్వాత దేవుని పటాలన్నీ కూడా ఇలా తీసి శుభ్రం చేసుకుంటున్నాను. పటాలన్నీ తీసి ఇలా ఒక చోట క్లాత్ మీద పెట్టుకొని దేవుడి మందిరాన్ని అంతా క్లీన్ చేసుకుంటున్నాను. 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చిందంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం ఏకాదశి తిథి సమయం వచ్చేసి 2026వ సంవత్సరం జూలై 24 శుక్రవారం ఉదయం 10:05 ప్రారంభమై జూలై 25న శనివారం పగలు 11:52 వరకు ముగుస్తుంది. విష్ణుమూర్తికి సూర్యోదయానికి పూర్వమే పూజ చేసుకుంటే చాలా ఇష్టం. పరమేశ్వరుడికి అయితే సాయంకాలం పూజ చేసుకుంటే చాలా ఇష్టం. అందుకని మనం సూర్యోదయానికి పూర్వమే తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 లోపల మనం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలా పూజా స్థలం అంతా నీట్గా క్లీన్గా తుడుచుకున్నాను. ఈరోజు విష్ణుమూర్తితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి. తర్వాత ఇలా ఇత్తడి విగ్రహాలు, ఇంకా స్వామివారి కింద పెట్టే ప్లేటులు, ఏనుగు బొమ్మలు, ఇంకా రాగి వస్తువులు,
రాగి కలశం చెంబు, కామాక్షమ్మ దీపం అన్నీ ఇలా చింతపండులో ఉప్పు వేసి ఇలా క్లీన్గా తోముకుంటున్నాను. చింతపండు, ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసి తోముకుంటే చాలా క్లీన్ అవుతాయండి. ఇంకా మెరుపు కోసం పీతాంబరి కూడా వాడుకోవచ్చు. అన్నీ ఒకేసారి తోముకోకుండా ఒక 2-3 తోమిన తర్వాత వెంపటే నీళ్ళతో కడిగేసుకోవాలి. అప్పుడు మనకి మచ్చలు అవి పడకుండా ఉంటాయి. నేను ఇలా కొన్ని తోముకొని నీళ్ళతో ఎప్పటికప్పుడు కడిగేసుకుంటున్నాను. కామాక్షమ్మ దీపాన్ని కూడా ఇలా తోముకుంటున్నాను. పూజకు మనము ముందుగానే ఏమేమి కావాలో దీపాలు అన్నీ శుభ్రంగా తోమి పెట్టుకుంటున్నాను. పంచపాత్ర, ఉద్దరణి, దీపపు కుండలు అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను. ఈ రాగి గ్లాస్ కూడా తోముతుంటేనే చాలా తెల్లగా వస్తుంది. తోమిన తర్వాత నేను నీళ్ళతో కడిగి చూపిస్తానండి. చాలా క్లీన్ అయిపోయినాయి. ఎక్కడ కూడా మచ్చలు కానీ మరకలు కానీ ఎక్కడ ఏమీ లేకుండా తెల్లగా వచ్చాయి. ఇది 5 ఒత్తుల దీపపు కుందె. ఇది నిత్య దీపారాధనలో వాడతానండి. ఇవి తోమిన తర్వాత కడిగి చూపిస్తాను చూడండి. చాలా తెల్లగా వచ్చాయి. మొత్తం ఇలా చింతపండు అంతా పట్టించిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని తోముకున్న తర్వాత నీళ్ళతో కడుక్కుంటున్నాను. చూడండి ఎంత మెరుపు వచ్చిందో, బాగా క్లీన్ అయిపోయాయి. ఈరోజు స్వామి నుండి బియ్యం పిండితో చేసిన పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. పిండి దీపాలు 3 కానీ 5 కానీ 7 కానీ 9, 11 ఇలా మనము ఎన్ని పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు. చూడండి ఎంత మెరుపు వచ్చాయో. చింతపండు ఉప్పుతో చాలా క్లీన్ అయిపోయాయి. అన్ని తోమి ఇలా పూజకు కావలసినవన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. పూజా సామాగ్రి, దీపపు కుందెలు అన్నీ తోముకున్న తర్వాత ఇప్పుడు దేవుని ప్రతిమలు తోముకుంటున్నాను. అమ్మవారు, మన ఇంటి లక్ష్మీ అమ్మవారిని కూడా ఇలా శుభ్రంగా చింతపండు, ఉప్పు వేసి తోముకున్నాను. అమ్మ చాలా కలగా ఉంది. ఈ అమ్మవారు వచ్చేసి సరస్వతి అమ్మవారు. బంగారంలా మెరిసిపోతున్నారు. తోమిన తర్వాత ఎంత బాగా ఉన్నారో చూడండి. ఇప్పుడు నీళ్ళతో శుభ్రంగా కడుగుతున్నాను. స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు ఇంకా పసుపు పువ్వులతో అలంకరించి పసుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. స్వామికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. తొలి ఏకాదశి పండుగకు ఇంకా ముఖ్యమైన నైవేద్యం ఒకటి పెడతాము. అదేమిటంటే జొన్నలతో చేసిన పేలాల పిండిని స్వామికి నైవేద్యంగా నివేదిస్తాము. మనము తెల్లవారుజామునే ఉదయము సూర్యోదయానికి పూర్వమే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ముందు బియ్యం పిండిలో అన్నీ కలిపేసుకొని మనము దేవుని మందిరాన్ని సర్దుకునే లోపల మనం పిండి దీపాలను తయారు చేసుకోవచ్చు. ఇంకా ప్రసాదాలు కూడా తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. పిండి ప్రమిదలలో మనము బియ్యం పిండి, ఆవు పాలు, కొంచెం బెల్లం, అరటిపండు ఇవన్నీ కలిపి పిండి ప్రమిదలు చేసి శంకుచక్ర నామాలను గంధంతో దిద్ది
స్వామి దగ్గర వెలిగిస్తే చాలా మంచిది. ప్రతిమలన్నీ ఇలా వినాయక స్వామిని, లక్ష్మీ అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని అన్నీ ఇలా తోమి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనము విగ్రహాలన్నిటికీ గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. తర్వాత దేవుని పటాలన్నిటినీ తుడుచుకొని శుభ్రంగా దేవుడి కోసమే ఒక క్లాత్ సపరేట్గా పెట్టుకొని తుడుచుకున్నాను. అన్నిటికీ గంధం కుంకుమతో అలంకరించుకుంటాను. ఇలా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఇవి అన్నీ అలంకరించుకుంటాను. ఇప్పుడు పూజా మందిరంలో పీటకు పసుపులో కొంచెం నీళ్లు కలుపుకొని పీటకు అంతా పసుపు రాసుకుంటున్నాను. పీటకు అంతా పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. పేలాల పిండిని మనము సులభంగా చేసుకోవచ్చు. జొన్నలతో కానీ మొక్కజొన్నలతో కానీ చేసుకోవచ్చు. మొక్కజొన్నలను తెచ్చుకొని కొంచెం బాండిలో వేసుకొని ఒక కుక్కర్లో కానీ వేయిస్తే పాప్కార్న్ లాగా తయారవుతాయి. అవి వేగనిస్తే చాలు. వీటిని వేగిన తర్వాత పాప్కార్న్ లెక్క తయారైనాక మిక్సీలో వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో బెల్లం కలుపుకొని స్వామికి నైవేద్యంగా నివేదన చేయవచ్చు. జొన్నలనైతే అవి ఒక రోజంతా నానబెట్టి రాత్రి అంతా నానిన తర్వాత ఉదయమే మనం ఆరబెట్టుకొని అవి పెనం మీద కొంచెం వేయించుకున్న తర్వాత పాప్కార్న్ లెక్క తయారవుతాయి. వాటిని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని అందులో కొంచెం బెల్లం కలిపి రెండిటిని కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా అవుతుంది. అప్పుడు స్వామికి అప్రసాదంగా నివేదించవచ్చు. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే బెల్లంలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పిండిని స్వామికి తప్పకుండా నివేదన చేయాలి. ఇలా పటాలన్నిటికీ తుడుచుకొని గంధం బొట్టు పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామిని కానీ మనం పూజిస్తే చాలా మంచిది. విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ రాముల వారిని కానీ ఇంకా శ్రీకృష్ణుని కానీ మనం ఏ స్వామిని పూజించినా ఒకటే. ఇంకా స్వామివారికి తులసి దళాలతో మాల వేస్తే చాలా మంచిది. తులసి దళాలు చాలా దొరకకపోతే ఒక్క తులసి దళమైన స్వామి వద్ద ఉంచి నమస్కరించుకుంటే చాలా మంచిది. మనం ఇలా పూజ గదిలోనైనా చేసుకోవచ్చు, లేదా సపరేటు పీఠమైనా వేసుకొని చేసుకోవచ్చు. పూజ చేసుకునే చోట జాజుతో కానీ అలికి లేదా పసుపుతో కానీ అలికి ముగ్గులు పెట్టుకోవాలి. పూజా పీఠం పెట్టే చోట కూడా మనము పసుపు రాయాలి. పీటకు కూడా పసుపు రాయాలి. దాని మీద ముగ్గులు పెట్టి శంకుచక్ర ముగ్గులు కానీ ఏవైనా సరే అష్టదళ పద్మం ముగ్గు వేసి మనం స్వామిని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా తులసమ్మ దగ్గర తప్పకుండా ఈరోజు పూజ చేసుకోవాలి. ఇంట్లో నిత్య పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా తప్పకుండా పూజ చేసుకొని దీపం వెలిగించాలి. నా దగ్గర ఇలా శ్రీకృష్ణుడు రాధమ్మ వారు ఉన్నారు. స్వామి అమ్మవార్లను కూడా ఇలా అందంగా అలంకరించుకొని పూజలో పెట్టుకుంటున్నాను. దేవుని పటాలకి స్వామి అమ్మవార్ల విగ్రహాలకి అన్నిటికీ ఇలా కుంకుమ పసుపు గంధం బొట్టుతో అలంకరించుకొని ఒక్కొక్కటిగా ఇలా దేవుడి మందిరంలో ప్రతిష్ఠించుకుంటున్నాను. ముందుగా పార్వతీ పరమేశ్వరులు, కుమారస్వామి, విఘ్నేశ్వర స్వామి, శివ కుటుంబం ఉన్న ఫోటోను పెట్టుకున్నాను. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి,
అన్నీ ఇలా వరుసగా పెట్టుకున్నాను. ఇలా దేవుడి ప్రతిమలు విగ్రహాలన్నీ చింతపండు ఉప్పుతో కడిగిన తర్వాత ఇలా పసుపు నీళ్ళతో ఇలా అభిషేకించుకుంటున్నాను. ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం అవన్నీ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆరోగ్యం సహకరించని వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండనక్కర్లేదు. ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉపవాసం లేకున్నా పర్వాలేదు. ఈరోజు ఆహారంలో అన్నము తీసుకోకూడదు అని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే అన్నంలో ముర అనే రాక్షసుడు దాగి ఉంటాడని. అందుకని ఈరోజు అన్నము తీసుకోకూడదు అని పెద్దలు చెప్తున్నారు. ఇంకా మనము టిఫిన్ లాంటివి అవి లైట్గా తీసుకోవచ్చు. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకము, పెసరపప్పు, ఇంకా తులసి దళం వేసిన నీళ్ళు ఇవన్నీ మనము ప్రసాదంగా నివేదించవచ్చు. ఇంకా ఇవి ఏమీ పెట్టకపోయినా ముఖ్యంగా పెట్టవలసింది పేలాల పిండి. ఈరోజు పెట్టవలసిన నైవేద్యం తప్పనిసరిగా పేలాల పిండి స్వామివారికి నివేదన చేయాలి. ఇప్పుడు మనం ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి అడుగుపెట్టినాము. మన శరీర ఉష్ణోగ్రతలను ఎక్కువగా ఉంటాయి. ఆ ఉష్ణాన్ని తగ్గించడానికి, శరీర తాపాన్ని తగ్గించడానికి ఈ పేలాల పిండిని తినాలి అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఈరోజు స్వామి అమ్మవార్లకు పసుపు నీటితో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇంకా గంధం కలిపిన నీళ్ళు, తులసి దళాలు నీళ్ళలో వేసుకొని అవి కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది. పంచామృతాలు ఉంటే పంచామృతాభిషేకం కూడా చేస్తే చాలా మంచిది. అభిషేకించిన తర్వాత మంచినీటితో మళ్ళీ అభిషేకం చేసుకోవాలి. నేను ఇక్కడ దేవుని విగ్రహాలన్నిటికీ అభిషేకం చేసుకుంటున్నాను. విఘ్నేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఇంకా అన్ని విగ్రహాలు అభిషేకం చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేటులో ఏర్పాటు చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజలో పెట్టి పూజించుకుంటున్నాను. తర్వాత దేవుని పటాలకు, దేవుడి ప్రతిమల అందరికీ పుష్పాలతో అలంకరించుకుంటున్నాను. లక్ష్మీ అమ్మవారికి ఎర్ర గులాబీలు అంటే చాలా ఇష్టం. అందుకే నేను వినాయక స్వామికి, లక్ష్మీ అమ్మవారికి ఇంకా అందరికీ ఎర్ర గులాబీలతో ఇలా అలంకరించుకుంటున్నాను. మీరు గమనించినట్లయితే నా చేతిలో ఉన్న గులాబీ పుష్పం అమ్మవారి దగ్గర పడిపోయింది. లక్ష్మీ అమ్మవారి దగ్గర ఎర్ర గులాబీ పువ్వు పడింది. తర్వాత సన్నజాజి పూలతో ఇలా స్వామి అమ్మవార్లను అర్చించుకుంటున్నాను. స్వామి అమ్మవార్లను మల్లెపూలతో గోవిందనామాలు చదువుకుంటూ అర్చించుకున్నాను. ఇంకా అమ్మవారి సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇంకా మనకు ఎన్ని వస్తే అన్నీ చదువుకోవచ్చు, వీలైనన్ని చదువుకోవచ్చు. కామాక్షమ్మ దీపాలు కూడా వెలిగించుకున్నాను. తర్వాత వినాయక స్వామికి ముందుగా పూజ చేసుకొని అమ్మవారికి, అయ్యవారికి పూజించుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలతో స్వామికి నివేదన చేశాను. స్వామికి ఈరోజు పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది. స్వామికి ఎంతో ఇష్టము. జూలై 2026 సంవత్సరం
26వ తేదీన ఆదివారం ఉదయం 5:55 నుండి ఉదయం 8:35 లోపు మనకు ద్వాదశ పారాయణ సమయం ఉంది. ఈ సమయంలోనే ఉపవాస విరమణ అనేది చేయాలి. స్వామి అమ్మవార్లకు దీపం చూపించి ధూపం చూపించిన తర్వాత ఇలా పచ్చకర్పూరంతో హారతినిస్తున్నాను. చూశారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. పూజ గది క్లీనింగ్ దగ్గర నుంచి పూజను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.